ఇప్పుడు ఈసీజీ బేస్డ్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈసీజీ బేస్డ్గా ఈసీజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగిండేటివి ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ బేసిక్ టు డిఫికల్ట్. ఫస్ట్, హౌ మెనీ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఈసీజీ? ఈసీజీలో ఎలక్ట్రోడ్స్ ఇవి చెస్ట్ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తాం కదా, అవి ఎన్ని ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తారు? ఎన్ని? హౌ మెనీ ఎలక్ట్రోడ్స్? 10. చెస్ట్ మీద 6 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అండ్ 2 హ్యాండ్స్కి 2 అండ్ 2 లెగ్స్కి 2, టోటల్ 10 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫికలీ రికార్డెడ్ లీడ్స్ ఇన్ ఈసీజీ? లీడ్స్ ఈసీజీ రికార్డ్ చేస్తున్నప్పుడు గ్రాఫికల్గా ఎన్ని లీడ్స్ మనం చూస్తాం? ఎన్ని లీడ్స్? 10 పెడతాం కదా, ఎలక్ట్రోడ్స్ అన్న 10 పెడతాం, బట్ కౌంట్ చేసేది గ్రాఫికల్లీ మనం చూసేది వచ్చి 12 లీడ్స్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ హియర్, ద ఆన్సర్ ఈజ్ బి. అండ్ ఎలక్ట్రోడ్స్ వచ్చి 10, బట్ లీడ్స్ మాత్రం 12 ఉంటుంది. అది ఎలా ఏంటి అన్నది. లిమ్ లీడ్స్నే బైపోలార్ లీడ్స్ అని అంటారు, స్టాండర్డ్ లీడ్స్ అని అంటారు. బైపోలార్ అని ఎందుకు అంటారు? ఇట్స్ ఎ రిలేషన్ బిట్వీన్ 2 యాక్సెస్ మధ్య రిలేషన్ చూస్తుంది కాబట్టి అది బైపోలార్ లీడ్ అని అంటారు. సో మనం 2 ఆర్మ్స్కి 2 లెగ్స్కి ఎలక్ట్రోడ్స్ పెడతాం కదా. రైట్ ఆర్మ్ ఇది లెఫ్ట్ ఆర్మ్, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. సో రైట్ ఆర్మ్ మీద అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఎడ్జ్లో అండ్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్లో మనం ఎలక్ట్రోడ్స్ పెడతాం. ఇక్కడ వాట్ ఈజ్ లీడ్ 1 అంటే ఇట్స్ ఎ రిలేషన్ బిట్వీన్ లీడ్ 1 అన్నది రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ మధ్యలో ఉన్న రిలేషన్ వచ్చి లీడ్ 1, అండ్ లీడ్ 2 వచ్చి రిలేషన్ బిట్వీన్ రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ లెగ్. లీడ్ 3 రిలేషన్ వచ్చి బిట్వీన్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ లెగ్. సో ఈ 3 లీడ్స్ కూడా దేనికి కనెక్టెడ్? రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ లెగ్. ఈ రైట్ లెగ్ ఏం చేస్తుంది అంటే న్యూట్రల్. ఇక్కడ మనం లీడ్ అన్నది కౌంట్ అవ్వదు. ఈ రైట్ ఆర్మ్, లెఫ్ట్ లెగ్ ఈ 3 ఎలక్ట్రోడ్స్ మధ్య 3 లీడ్స్ అన్నది ఫామ్ అవుతాయి. రైట్ లెగ్ అన్నది న్యూట్రల్ బేసిస్కి. సో ఇవి లిమ్ లీడ్స్ ఆర్ బైపోలార్ లీడ్స్ ఆర్ స్టాండర్డ్ లీడ్స్. స్టాండర్డ్ లీడ్స్ ఆఫ్ ఈసీజీ అని కూడా క్వశ్చన్ అడుగుతారు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాట్ ఆర్ ద స్టాండర్డ్ లీడ్స్ ఆఫ్ ఈసీజీ అని అడిగారంటే ఏం చెప్పాలి మీరు? దోస్ ఆర్ లిమ్ 1, లీడ్ 1, 2, 3, దానే లిమ్ లీడ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఆగ్మెంటెడ్. సెకండ్ టైప్ ఆఫ్ ఈసీజీ లీడ్స్ ఆగ్మెంటెడ్ లీడ్స్. ఆగ్మెంటెడ్ లీడ్స్లో ఏమేమి వస్తాయంటే ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్. అసలు ఈ ఆగ్మెంటెడ్ లీడ్స్ ఏం చేస్తుందంటే ఇది వచ్చి మెజర్స్ ఎలక్ట్రికల్ ఫోర్స్ బిట్వీన్ ఫ్రాంటల్ లైన్. ఎలక్ట్రికల్ ఫోర్స్ ఆఫ్ ఫ్రాంటల్ లైన్ యొక్క ఎలక్ట్రికల్ ఫోర్స్ని మెజర్ చేస్తుంది. వాట్ ఈజ్ ఏవిఆర్ అంటే ఆగ్మెంటెడ్ వెక్టార్ రైట్. నెక్స్ట్ ఏవిఎల్ అంటే ఆగ్మెంటెడ్ వెక్టార్ లెఫ్ట్. ఏవిఎఫ్ అంటే ఆగ్మెంటెడ్ వెక్టార్ ఫుట్. సో ఇవి ఆగ్మెంటెడ్ లీడ్స్. నెక్స్ట్, చెస్ట్ లీడ్స్. చెస్ట్ లీడ్స్నే యూనిపోలార్ లీడ్స్ అని అంటారు, యాంటీరియర్ లీడ్స్ అని కూడా అంటారు. వై ఇట్ ఈస్ యూనిపోలార్ అంటే రిలేషన్ బిట్వీన్ ఓన్లీ ఇన్ ద సింగిల్ యాక్సెస్లో రిలేషన్ చూస్తుంది, అండ్ ఇది లాంగిట్యూడినల్ ఎలక్ట్రికల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఏమేమి వస్తాయి వీటి కింద? చెస్ట్ లీడ్స్ కింద V1 to V6, దట్ ఈస్ V1, V2, V3, V4, V5 and V6. ఈ 6 ఎలక్ట్రోడ్స్ మనం చెస్ట్ మీద పెడతాము. ఈ 6 ఎలక్ట్రోడ్స్ 6 లీడ్స్ని ఇస్తుంది. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ఈసీజీ లీడ్స్ అండి. వీటిలో ఏదైనా అడగచ్చు. వాట్ ఆర్ ద యూనిపోలార్ లీడ్స్ అని అడిగితే ఏం చెప్తారు? చెస్ట్ లీడ్స్ V1 to V6. వాట్ ఆర్ ద యాంటీరియర్ లీడ్స్ అని అడిగినప్పుడు ఇవే చెస్ట్ లీడ్సే V1 to V6. ఆగ్మెంటెడ్ లీడ్స్ ఏమని అడిగితే ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్, ఇవి ఆగ్మెంటెడ్ లీడ్స్. నెక్స్ట్, బైపోలార్ లీడ్స్ అని ఏమని అడిగితే లీడ్ 1, 2, 3. ఇంకొకసారి ఇంకా క్వశ్చన్ ఏంటంటే what is the relation between right arm and right arm and left leg
లీడ్ ఏంటి అని కూడా అడుగుతుంటారు. సో ఇలా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అడుగుతారు. ఈసీజీలో ఉన్న 10 ఎలక్ట్రోడ్స్లో 4 ఎలక్ట్రోడ్స్ వచ్చి ఆర్మ్స్ అండ్ లెగ్స్కి పెడతాం, మిగిలిన 6 ఎలక్ట్రోడ్స్ వచ్చి చెస్ట్ మీద పెడతాం. ఆ 6 ఎలక్ట్రోడ్సే 6 లీడ్స్ మనం మెజర్ 6 లీడ్స్ మెజర్ చేస్తాయి. అసలు ఈ చెస్ట్ లీడ్స్ పెట్టడంలో కొంచెం కన్ఫ్యూజన్ అండ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంటుంది కదా, ఏం లేదండి, అది ఎలా పెట్టాలో చూద్దాం. చెస్ట్ లీడ్స్లో ఎన్ని ఉంటాయి? మొత్తంగా 6 ఉంటాయి. 6. V1 వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది, V2 ఎల్లో కలర్, V3 ఈజ్ గ్రీన్ కలర్, V4 బ్లూ కలర్, V5 ఆరెంజ్ అండ్ V6 వాలెట్ కలర్. V1 అన్నది ఎక్కడ పెట్టాలి? 4th ఇంటర్కోస్టల్ స్పేస్. ఎక్కడ? ఏ 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో? దిస్ ఈజ్ స్టర్నమ్. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ఈ 7 రిప్స్ అన్నది ఇలా ఉంటాయి. ఈ ఫస్ట్ ఉన్న 7 రిప్స్ని ట్రూ రిప్స్ అంటారు. ఈ 7th రిప్కి ఇంకొక 3 రిప్స్ ఇలా అటాచ్ అయి ఉంటాయి, దీన్ని ఫాల్స్ రిప్స్ అంటారు. మొత్తంగా 12 రిప్స్ కదా అందరికీ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్కి 12 రిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 7 8 9 10. 8 9 10. నెక్స్ట్ 11 12. ఈ 11 and 12 రిప్స్ని ఫ్లోటింగ్ రిప్స్ అని అంటారు. సో ట్రూ రిప్స్. ఇది కూడా క్వశ్చన్ అడుగుతుంటారండి, వాట్ ఆర్ ద ఫాల్స్ రిప్స్? ఫాల్స్ రిప్స్ ఏంటని క్వశ్చన్ అడుగుతుంటారు. వాట్ ఆర్ ద ట్రూ రిప్స్ ఏంటని కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. వాట్ ఆర్ ద ట్రూ రిప్స్? ఫస్ట్ 7 రిప్స్ వచ్చి ట్రూ రిప్స్, నెక్స్ట్ 8 9 10 వచ్చి ఫాల్స్ రిప్స్, 11 12 వచ్చి ఫ్లోటింగ్ రిప్స్. సో ఓకే, మనం ఇప్పుడు ఈసీజీలోకి వచ్చేద్దాం. V1 ఎలక్ట్రోడ్, V1 లీడ్, చెస్ట్ లీడ్ ఎక్కడ పెడతామంటే, సో ఇది రైట్ సైడ్ ఆఫ్ ది స్టెర్నమ్. దిస్ ఈజ్ స్టెర్నమ్, ఇది రైట్, దిస్ ఈజ్ లెఫ్ట్. రైట్ సైడ్ ఆఫ్ ది స్టెర్నమ్ 4th ఇంటర్కోస్టల్ స్పేస్, 1 2 3 4, 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో పెడతాం V1 అన్నది. V1 అసలు ఇంటర్కోస్టల్ స్పేస్ అంటే ఏంటి? ఈ రిప్స్కి రిబ్ టు రిబ్ అండ్ రిబ్ 2 రిప్స్ మధ్యలో ఉన్న స్పేస్ని ఇంటర్కోస్టల్ స్పేస్ అంటారు. సో 1 2 3 4, 4th ఇంటర్కోస్టల్ స్పేస్ అండ్ స్టెర్నమ్కి రైట్ సైడ్లో 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో V1 పెడతాం, V1 లీడ్ పెడతాం. సో ఈ రెడ్ కలర్ ఎలక్ట్రోడ్ వచ్చి ఇక్కడ పెడతాం. ఈ V1 మాత్రమే రైట్ సైడ్ పెడతాం అండి, మిగిలిన 5 లీడ్స్ 5 ఎలక్ట్రోడ్స్ కూడా లెఫ్ట్ సైడ్ పెడతాం. సో ఇప్పుడు V1 అయిపోయింది, రైట్ సైడ్ ఆఫ్ ది స్టెర్నమ్ V1 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో పెట్టాం. నెక్స్ట్ V2 ఎక్కడ పెడతాం? జస్ట్ ఆపోజిట్ V1కి ఆపోజిట్లో 4th ఇంటర్కోస్టల్ స్పేస్లోనే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్టెర్నమ్లో V2 పెడతాం. V2 వచ్చి రైట్ సైడ్కి ఆపోజిట్, V1కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో V2 పెడతాం. విచ్ వన్? ఎల్లో కలర్. నెక్స్ట్ V3 మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ V4 పెట్టాలి. V4 అన్నది ఎక్కడ పెడతాం? బ్లూ కలర్, V4 అన్నది కూడా మిగిలిన 5 కూడా లెఫ్ట్ సైడ్ అన్నాను కదా, V4 కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్టెర్నమ్, కానీ ఇది 5th ఇంటర్కోస్టల్లో పెడతాం. 5th ఇంటర్కోస్టల్ స్పేస్లో V4 పెడతాం. V4 5th ఇంటర్కోస్టల్ స్పేస్ అండ్ మిడ్ క్లావిక్యులర్ లైన్. ఇలా కదా క్లావికల్ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, ఈ మిడ్ క్లావిక్యులర్ లైన్లో 5th ఇంటర్కోస్టల్ స్పేస్లో V4 పెడతాం. ఇది 5th ఇంటర్కోస్టల్ స్పేస్, ICS. V4 పెడతాం. నెక్స్ట్ V3 అన్నది సింపుల్, బిట్వీన్ V2 అండ్ V3కి V2 అండ్ V4కి మధ్యలో V3 పెడతాం. నెక్స్ట్ V2 V3 V4 అయిపోయింది. V5 ఎక్కడ పెడతారు? ఆరెంజ్ కలర్, మిడ్ యాక్సిలరీ లైన్కి ఇంకొంచెం యాంటీరియర్ యాక్సిలరీ లైన్లో V5 పెడతాం. యాంటీరియర్ యాక్సిల్లా ఉంటుంది కదా, దానికి జస్ట్ బిఫోర్ యాంటీరియర్ యాక్సిలరీ లైన్ అండ్ ఏ స్పేస్లో? 5th ఇంటర్కోస్టల్ స్పేస్లోనే యాంటీరియర్ యాక్సిలరీ లైన్లో V5 పెడతాం. నెక్స్ట్ V6 వచ్చి
మిడ్ యాక్సిలరీ లైన్. మిడ్ యాక్సిలరీ లైన్ అంటే యాక్సిలాకి మధ్యలో, ఇది ఇక్కడ యాక్సిలా ఉంటుంది కదా, యాక్సిలాకి మధ్య మిడ్ యాక్సిలరీ లైన్ అండ్ 5th ఇంటర్కోస్టల్ స్పేస్. సో V1 వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ది స్టర్నమ్ 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో పెట్టాలి. V2 వచ్చి ఎల్లో కలర్, మిగిలినవన్నీ కూడా లెఫ్ట్ సైడ్. V2 వచ్చి ఎల్లో కలర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు V1. V1కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో V2 ఎలక్ట్రోడ్ పెట్టాలి వస్తుంది. నెక్స్ట్ V4 బ్లూ వన్. V4 వచ్చి మిడ్ క్లావికులర్ లైన్ 5th ఇంటర్కోస్టల్ స్పేస్లో V4 పెట్టాలి. నెక్స్ట్ V3 ఈజ్ V2 అండ్ V4కి మధ్యలో V3 పెడతారు. V5 వచ్చి ఇది కూడా 5th ఇంటర్కోస్టల్ స్పేస్ యాంటీరియర్ యాక్సిలరీ లైన్లో పెట్టాలి. 5th ఇంటర్కోస్టల్ స్పేస్ లేకిన్ బట్ యాంటీరియర్ యాక్సిలరీ లైన్లో పెట్టాలి. V6 వచ్చి మిడ్ యాక్సిలరీ లైన్ 5th ఇంటర్కోస్టల్ స్పేస్లో పెట్టాలి. సో ద లాస్ట్ V4, V5, V6 కూడా మొత్తం ఈ లాస్ట్ 3 వచ్చి 5th ఇంటర్కోస్టల్ స్పేస్లో పెడుతున్నారు. నెక్స్ట్ V1, V2 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో పెడుతున్నారు. కాకపోతే V1 వచ్చి రైట్ సైడ్ ఉంటుంది, V2 వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. V3 గ్రీన్ కలర్ వచ్చి V2 అండ్ V4 మధ్యలో పెడుతున్నారు. ఇది చెస్ లీడ్స్ అనమాట. సో వీటిలో నుంచి ఎలా అయినా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చండి. V5 లీడ్ ఎక్కడ పెడతారు, వే డ్యూ ప్లేస్ ద ఈసీజీ ఎలక్ట్రోడ్ అని అడుగుతారు. V5 ఎక్కడ పెడతారు, V1 లీడ్ ఎక్కడ పెడతారు, V2 ఎలక్ట్రోడ్ ఎక్కడ ప్లేస్ చేస్తారు అని పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఈసీజీ జెల్లీ. ఈసీజీ జెల్లీ ఎందుకు వాడతారండి? ఈ ఈసీజీ జెల్లీనే కార్డియాక్ జెల్లీ అని అంటారు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా వాడచ్చు, NaCl. వాట్ ఈస్ దట్? సోడియం క్లోరైడ్. ఎందుకు వాడతారు? గుడ్ కండక్షన్. ఈ జెల్లీ వాడడం కారణంగా గుడ్ కండక్షన్ ఇస్తుంది ఈసీజీ తీయడానికి. కండక్షన్, వై ఇట్ ఈస్ యూజ్డ్, వై జెల్ ఈజ్ యూజ్డ్ ఈసీజీ డ్యూరింగ్ ఈసీజీ అంటే గుడ్ కండక్షన్ ఇస్తుంది, అందుకని ఆ జెల్ యూజ్ చేస్తారు. సోడియం క్లోరైడ్ కూడా గుడ్ కండక్షన్ ఇస్తుంది. కొంతమంది జైలోకెన్ జెల్లీ యూజ్ చేయొచ్చు అని అడుగుతుంటారు. జైలోకెన్ జెల్లీ అన్నది క్యాథరైజేషన్కి, అది లోకల్ బేసిస్డ్ అనస్థీషియా కోసం అండి. ఇది జైలోకెన్ జెల్లీ యూజ్ చేయకూడదు, స్పెసిఫికల్ ఈసీజీ జెల్లీనే వాడాలి. ఒక్కొక్కసారి ఈసీజీ ప్లేస్లో ఈకేజీ అని కూడా అడుగుతుంటారు. ఈకేజీ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈకేజీ అంటే కూడా ఈసీజీనే, కార్డియోగ్రఫీ. ఈ సి ప్లేస్లో కార్డియో కే యూస్ చేస్తుంటారు. నేను కొన్ని టర్మ్స్ చెప్తాను. ఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రఫీ ముఖ్యంగా ఇది ఎందుకు వాడతాము? ముఖ్యంగా సీజర్స్ పేషెంట్స్లో యూస్ చేస్తుంటారు టు ఫైండ్ అవుట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇంపల్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈఈజీ. ఇంకొక టర్మ్ వచ్చి ఈఎన్జీ. వాట్ ఈజ్ ఈఎన్జీ? ఎలక్ట్రోనిస్టాగ్మోగ్రఫీ. నిస్టాగ్మస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఐస్ ర్యాపిడ్లీ అటు ఇటు సైడ్ మూమెంట్ ర్యాపిడ్గా మూవ్ అవుతుంటాయి కదా, అది నిస్టాగ్మస్ అంటే. సో ఈఏజీ అన్నది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ బ్రెయిన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈఈజీ. నిస్టాగ్మస్ ఆఫ్ ఐస్లో నిస్టాగ్మస్ అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈఎన్జీ, ఎలక్ట్రోనిస్టాగ్మోగ్రఫీ. ఇక్కడ ఆన్సర్ ఇది. రాబర్ట్ కోచ్ అన్నది ఎవరండి? ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. రాబర్ట్ కోచ్ వచ్చి బ్యాక్టీరియాలజీ యొక్క ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. నెక్స్ట్ సుశ్రుత, ఫాదర్ ఆఫ్ సర్జరీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ సర్జరీ ఆర్ ఆప్థాల్మాలజీ. నెక్స్ట్ హిపోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్. సో ద ఆన్సర్ ఈజ్ బి, విలియం ఆంథోన్. విలియం ఆంథోన్ వచ్చి ఫౌండర్ ఆఫ్ ఈసీజీ. అండ్ ఇతను ఫస్ట్ ఈసీజీ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే, ఫస్ట్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ వచ్చి స్ట్రింగ్
galvanometer. String first ECG machine వచ్చి galvanometer, string galvanometer. String galvanometer ద్వారా విలియం ఆంథర్వాన్ ECG అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద లింబ్ లీడ్స్? లింబ్ లీడ్స్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, AVR, AVL, ALF, ఆప్షన్ బి. ఆప్షన్ సి లీడ్ 1, 2, 3. ఆప్షన్ డి లీడ్ V1 to V6. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ ఈస్ లీడ్ 1, 2, 3. ఈ AVR, AVL, AVF అనేది అగ్మెంటెడ్ లీడ్స్ అండ్ లీడ్ V1 to V6 అనేది చెస్ట్ లీడ్స్. ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు ఒకవేళ గుర్తు రాకపోయినా కన్ఫ్యూజన్గా ఉన్న బ్యాక్వర్డ్ వెళ్ళి చూడండి. లీడ్ 1, 2, 3 అనేది లింబ్ లీడ్స్. Which of the following, next question, which of the following represents lead 3 of ECG? Option A లో between left arm and left leg అని ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ B between right leg and right arm. C between right leg and left arm. Between right arm and left arm అన్నది D ఆప్షన్. సో ఇందులో ఆన్సర్ ఏది? ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లీడ్ 3 అన్నది ఏది డినోట్ చేస్తుందండి? ద లీడ్ బిట్వీన్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ లెగ్. సో ద ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ రైట్ లెగ్ అని ఇచ్చారు చూడండి ఆప్షన్ సిలో. రైట్ లెగ్ యొక్క లీడ్ అన్నది లేదండి, ఇది న్యూట్రల్ బేస్ కోసం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, a client ECG shows atrial and ventricular rates of 110 beats and PR interval is 0.14 seconds. The QRS complex measures 0.08 seconds and PPRR intervals are regular. What is the rhythm of this ECG? సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్స్ వచ్చి సైనస్ డిస్రిథమియా, సైనస్ టెకికార్డియా, సైనస్ బ్రెడికార్డియా అండ్ నార్మల్ సైనస్ రిథమ్ ఇచ్చారు. ఇక్కడ ఒకసారి చూడండి, పిఆర్ ఇంటర్వెల్ అన్నది 0.14 సెకండ్స్ అని ఇచ్చారు. నేను ఆల్రెడీ ఈసీజీ కాంపోనెంట్స్, పిఆర్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఈ కాంపోనెంట్స్ రిలేటెడ్ సెకండ్స్ టైం కూడా నేను ముందు వీడియోలో ఇచ్చానండి, దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. సో పిఆర్ ఇంటర్వెల్ 0.14 సెకండ్ అన్నది నార్మలే. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ 0.08 సెకండ్ అన్నది కూడా నార్మల్. ప్లస్ దాంతోపాటు పీపీ అండ్ ఆర్ఆర్ ఇంటర్వెల్స్ కూడా రెగ్యులర్గా ఉంది అని చెప్పారు. సో ఇంకా ఆన్సర్ ఏమైంటుంది? ఇక్కడ వెంటనే మీరు ఏం పెట్టేస్తారు? నార్మల్ సైనస్ రిథమ్ అని వచ్చేస్తుంది, పెడతారు కదా. బట్ ఇక్కడ హార్ట్ రేట్ ఎంతని ఇచ్చారు? 110 beats per minute అని ఇచ్చారు. 110 beats per minute అంటే సో ద పేషెంట్ ఏముంది? టెకికార్డియా ఉంది. ద ఆన్సర్ ఈజ్ సైనస్ టెకికార్డియా. బ్రెడికార్డియా వచ్చి టెకికార్డియా అంటే అబోవ్ 90, టెకికార్డియా అంటే అబోవ్ 90 అండ్ బ్రెడికార్డియా అంటే బిలో 65, 65 బ్రెడికార్డియా అంటారు. అబోవ్ 90 హార్ట్ రేట్ ఉందంటే టెకికార్డియా అంటారు. సో ఇక్కడ ఇవి సెకండ్స్ ఇక్కడ నార్మల్గానే ఉన్నా కూడా హార్ట్ రేట్ 110 beats per minute అని ఇచ్చారు కాబట్టి ద ప్రాబ్లమ్, పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? సైనస్ టెకికార్డియా. ఇంతకుముందు టెకికార్డియా రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి కొంచెం బ్రెడికార్డియా అండ్ టెకికార్డియా రిలేటెడ్గా బ్రీఫ్ అవుట్ చేశాను. ఇక్కడ కొంచెం చూడండి, బ్రెడికార్డియా అంటే బిలో 60 beats per minute ఉంటే బ్రెడికార్డియా అంటారు. అండ్ అబోవ్ 100, 95, 100 ఉంటే 95 and 100 అబోవ్ ఉంటే కానీ టెకికార్డియా అంటారు. సో ఈ బ్రెడికార్డియా అన్నది ఎప్పుడెప్పుడు వస్తుంది? ఇది నార్మల్ కాజెస్ అండి. మామూలుగా హైపోథైరాయిడిజంలో కెరోటిడ్ సైనస్ మసాజ్, కరోటిడ్ సైనస్ ఉంది కదా, అది మసాజ్ చేసినప్పుడు కూడా బ్రెడికార్డియా వస్తుంది. హైపోథర్మియా అన్నది మనకు తెలియకుండానే అది చాలా సైలెంట్ కిల్లర్ అని కూడా అనొచ్చు. తెలియకుండానే మన బాడీకి చాలా ప్రాబ్లం చేస్తుంది. లెస్ దాన్ 95 degree Fahrenheit ఉంటే కానీ అది హైపోథర్మియా అంటారు. హైపోథర్మియాలో కూడా మన హార్ట్ రేట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రీతింగ్ అన్నది జరగకుండా ఉంటుంది. అప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఆ టైంలో కూడా బ్రెడికార్డియా ఉంటుంది. ఇంకా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ రుమాటిక్ ఫీవర్ అలా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ముఖ్యంగా పొటాషియం అండ్ కాల్షియం ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా బ్రెడికార్డియా వస్తుంది.
టెకికార్డియా అన్నది యాంజైనాలో హైపోటెన్షన్, బీపీ తక్కువగా ఉన్నప్పుడు, హైపోవలీమియా, ఫ్లూయిడ్ అంతా బాడీలో ఫ్లూయిడ్ అంతా తగ్గిపోయినప్పుడు, ఫ్లూయిడ్ అంతా తగ్గిపోయింది కదా, హార్ట్ రేట్ కూడా తగ్గిపోయింది కదా అనుకుంటుంటారు. ఫ్లూయిడ్ తగ్గిపోయినప్పుడు బాడీకి ఇంకా ఎక్కువ సప్లై చేయాలని చెప్పి హార్ట్ ఇంకా ఎక్కువగా కొట్టుకుంటుంది. సో హైపోవలీమియా అప్పుడు టెకికార్డియా, హైపాక్సియా అప్పుడు కూడా అంతే. ఆక్సిజన్ సప్లై తగ్గిపోయినప్పుడు ఆక్సిజన్ ఇంకా ఎక్కువ సప్లై చేయాలని హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది, అప్పుడు హైపాక్సియా అప్పుడు టెకికార్డియా వస్తుంది. హైపోగ్లైసీమియా అప్పుడు కూడా టెకికార్డియా ఉంటుంది. మయోకార్డియల్ ఇస్కీమియా ఉన్నప్పుడు, హైపర్ థైరాయిడిజం అండ్ అనీమియా కూడా అంతే, ఎక్కువ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి నార్మల్ ఫ్యూ కాజెస్ ఆఫ్ బ్రెడికార్డియా అండ్ టెకికార్డియా. ఇది హార్ట్ రిలేటెడ్ బ్రెడికార్డియా వచ్చినప్పుడు యూస్ చేసే ట్రీట్మెంట్లో వచ్చి అట్రోపిన్ సల్ఫేట్ యూస్ చేస్తారు, ఇంజెక్షన్ అట్రోపిన్ సల్ఫేట్. అట్రోపిన్ వచ్చి వాసో కన్స్ట్రిక్టివ్. బ్లడ్ వెజల్స్ అండ్ ఇదేంటంటే బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్ మజిల్స్ మీద కన్స్ట్రక్షన్ యాక్షన్ ఉంటుంది. ఈ అట్రోపిన్ మైడ్రియాసిస్గా కూడా వర్క్ చేస్తుంది. మైడ్రియాసిస్ అంటే ఏంటి? ప్యూపిల్ డైలేషన్, ఐ ఎగ్జామినేషన్ అప్పుడు, అలాంటప్పుడు ఫ్యూ సర్జరీస్ అండ్ ఐ ఎగ్జామినేషన్ అప్పుడు ప్యూపిల్ డైలేట్ అవ్వడం కోసం కూడా అదర్ మెడిసిన్స్ లేనప్పుడు అట్రోపిన్ యూస్ చేయొచ్చు. సో మైడ్రియాసిస్గా కూడా ప్యూపిల్ డైలేషన్కి కూడా అట్రోపిన్ సల్ఫేట్ యూస్ చేయొచ్చు. సో ఐ మజిల్స్ వీటి మీద డైలటేషన్ కాజ్ చేస్తుంది. అండ్ హార్ట్ రిలేటెడ్గా వచ్చి కన్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంది అట్రోపిన్ సల్ఫేట్. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రెడికార్డియాకి వన్ మోర్ ట్రీట్మెంట్ ఏంటంటే పేస్ మేకర్ ఇన్సర్షన్ చేస్తారు. నెక్స్ట్ ఈ టెకికార్డియా రిలేటెడ్ ట్రీట్మెంట్స్ మనం ఫర్దర్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రీవియస్ ఎంఐ పేషెంట్స్ ఈసీజీ షోస్. ప్రీవియస్ ఎంఐ అంటే ఆల్రెడీ ఎంఐతో సఫర్ అయ్యుండి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ పేషెంట్కి ఏమి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటారు, ఆల్రెడీ తీసుకునేసి ఉండొచ్చు, మెడిసిన్స్ తీసుకుంటూ ఉండి అండ్ అగెయిన్ ఒకవేళ సిఏబీజీ అవి కూడా అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ సఫర్ అవుతూ ఉండి వాళ్ళకి ఈసీజీలో ఏం చూపిస్తుంది? ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అయినా నాన్ ఎస్టీ, ఎన్ఎస్టీఈ ఎంఐ అంటే నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ, ఎస్టీ ఎలివేషన్, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఆర్ టీ వేవ్ ఇన్వర్షన్ వెంట్రుకులర్ టెకికార్డియా ఏ చూపిస్తుందండి? సో ఓకే, ఈ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అండ్ నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటే ఏంటి? సో ఇదేంటి? ఇది పి క్యూ ఆర్ ఎస్ టీ. ఇది పి వేవ్, క్యూ వేవ్, ఆర్ ఎస్ టీ వేవ్. ఇది నార్మల్గా ఇలా ఉంటుంది. బట్ ఎస్టీ ఎలివేషన్ అంటే పి క్యూ ఆర్ ఎస్ ఈ ఎస్ కిందకి వెళ్ళిపోకుండా ఎలివేట్ అయిపోతుంటుంది ఇలా. ఈ ఎస్ పాయింట్ అండ్ టీ పాయింట్ ఈ ఏరియా ఉంది కదా, ఇది పి క్యూఆర్ అనేది వచ్చి ఎస్టీ పార్ట్ ఎలివేట్ అయ్యింది. చూసారా? ఎస్టీఎంఐ అంటే ఇక్కడ ఎంఐలో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో ఎస్టీ ఎలివేషన్ ఉంటుంది. ఈ ఎస్టీ ఇక్కడ చూసారా, నార్మల్ దాంట్లో ఎస్ కిందకు వచ్చింది, ఇలా నార్మల్గా పైకి వెళ్ళి మళ్ళీ టీ ఇలా వేవ్ వచ్చింది. అలా కాకుండా ఎస్టీ ఎలివేషన్లో ఇలా కిందకి రాకుండా ఇలా పైకి వెళ్ళిపోయింది. ఎస్ అండ్ టీ, ఎస్టీ సెగ్మెంట్ ఉంది కదా, అది పైకి అలా వెళ్ళిపోయింది. ఇది ఎస్టీ ఎలివేషన్ అంటారు. ఎస్టీఎంఐ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో ఎస్టీ ఎలివేషన్ ఉన్నది, ఎస్టీ ఎలివేట్ అయిన మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అదే నాన్ ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటే ఇక్కడ ఎస్టీ అన్నది ఎలివేట్ అయ్యి ఉండదు. పి క్యూ ఆర్ ఎస్ టీ ఇన్వర్షన్ ఉంటుంది, అదర్వైజ్ ఎస్టీ డిప్రెషన్ ఉంటుంది. ఇలాగా ఇక్కడ టీ వేవ్ ఉండాలి కదా, టీ వేవ్ పైకి లేకుండా డిప్రెషన్, టీ వేవ్ ఇన్వర్షన్ అండ్ ఎస్టీ డిప్రెషన్.
బట్ ఇక్కడ ప్రీవియస్ ఎంఐ పేషెంట్స్ ఈసీజీ షోస్ అని వెంటనే మీరు ఇవ్వాల్సింది నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అన్న ఆప్షన్ చూస్ చేసుకోవాలి. దీని రిలేటెడ్ ఈసీజీ ఒకసారి చూపించాను చూడండి. ఈసీజీలో ఎంఐ పేషెంట్స్కి ఉన్న చేంజెస్ ఏమేమి ఉంటే ఎస్టీ ఎలివేషన్ ఉంటుంది, టీ వేవ్ ఇన్వర్షన్ ఉంటుంది, క్యూ వేవ్ రిమైన్ మాత్రం అన్చేంజ్డ్గా ఉంటుంది. ఎస్టీ ఎలివేషన్ అన్నది బిఫోర్ ట్రీట్మెంట్ ఎంఐ ఫస్ట్ టైం హార్ట్ అటాక్, ఫస్ట్ టైం మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుంది కదా, ఆ పేషెంట్స్లో ఎస్టీ అన్నది ఎలివేట్ అయ్యి ఉంటుంది. ఎస్టీ సెగ్మెంట్ ఇంతకుముందు ఈసీజీలో చూపించినట్లుగా ఎస్టీ ఎలివేషన్ అన్నది ఉంటుంది. కానీ ఆ ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మెడిసిన్స్తో కానీ ఆపరేషన్తో కానీ తర్వాత కూడా పేషెంట్ సఫర్ అవుతూ ఉంటే వాళ్ళల్లో ఎస్టీ ఎలివేషన్ మాత్రం ఉండదు, బట్ పేషెంట్ సఫర్ అవుతూనే ఉంటారు. అక్కడ క్యూ వేవ్ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. బిఫోర్ ట్రీట్మెంట్ ఏం చేంజ్ ఉందో ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా అదే చేంజ్ ఉంటుంది. క్వశ్చన్, ఎస్టీ డిప్రెషన్ ఈసీజీ డినోట్స్ ఎంఐ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ హార్ట్? ఏ పార్ట్ ఆఫ్ హార్ట్లో ఎంఐ ఉందని చెప్పచ్చు ఎస్టీ డిప్రెషన్ ఈసీజీలో ఎస్టీ డిప్రెషన్ ఉంటే? లేటరల్ వాల్ ఎంఐయా, యాంటీరియర్ వాల్ ఎంఐయా, ఇన్ఫీరియర్ వాల్ ఎంఐయా, పోస్టీరియర్ వాల్ ఎంఐయా? ఎస్టీ డిప్రెషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ హార్ట్లోనే ఎంఐ ఉంటేనే వస్తుందండి. అదేంటంటే పోస్టీరియర్ వాల్ ఎంఐ ఉంటే ఈసీజీలో ఎస్టీ డిప్రెషన్ చూపిస్తుంది. ఏ వాల్ ఏ లీడ్లో ఎస్టీ ఎలివేషన్ ఉంటే ఎస్టీ ఎలివేషన్? ఎస్టీ ఎలివేషన్ ఏ లీడ్లో ఉంటే ఏ వాల్ ఎంఐ, హార్ట్లోని ఏ వాల్లో ఎంఐ ఉందని చెప్పచ్చు అంటే లీడ్ V1 V2లో ఎస్టీ ఎలివేషన్ ఉందంటే సెప్టల్ వాల్ ఎంఐ అంటాం. నెక్స్ట్ లీడ్ V3 V4లో ఎస్టీ ఎలివేషన్ ఉందంటే యాంటీరియర్ వాల్ ఎంఐ. లీడ్ V5 V6 అండ్ AVL ప్లస్ ఫస్ట్ లీడ్ లో ఎస్టీ ఎలివేషన్ ఉందంటే లేటరల్ వాల్ ఎంఐ. లీడ్ 2, 3 AVF లో ఎస్టీ ఎలివేషన్ ఉంది అంటే ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? నిమోనిక్ గుర్తుపెట్టుకోండి, SALI. దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్ గుర్తుపెట్టుకోండి, సాలి. SALI. ఎస్ అంటే సెప్టల్ వాల్, ఏ యాంటీరియర్ వాల్, ఎల్ లేటరల్ వాల్, ఐ ఇన్ఫీరియర్ వాల్. ఇది వరుసగా సెప్టల్ వాల్కి లీడ్ V1 V2, నెక్స్ట్ యాంటీరియర్ V3 V4, లేటరల్ V5 V6, ఇక్కడ లేటరల్ కదా ఎల్ AVL గుర్తుపెట్టుకోండి అండ్ ఫస్ట్ లీడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫీరియర్ వాల్లో రిమైనింగ్ ఏమున్నాయి? లీడ్ 1 ఎక్కడ అయిపోయింది, ఇంకా 2, 3, లీడ్ 2, 3, AVL ఇక్కడ ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంటే AVF, ఇక్కడ AVR మాత్రం రాదు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, ఏ వాల్ ఎంఐ ఏ లీడ్లో ఎలివేషన్ ఉంటుంది అన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ సైన్ ఆఫ్ అక్యూట్ ఎంఐ. అక్యూట్ ఎంఐలో ఫస్ట్ సైన్ ఏంటి? ఈసీజీలో టాల్ ఆర్ పీక్ టీ వేవ్ ఉంటుందా, ఇన్వర్టెడ్ టీ వేవ్ ఉంటుందా? సో ఇది PQRS. అక్యూట్ ఎంఐలో ఎప్పుడు కూడా టాల్ టీ వేవ్ ఉంటుందండి, టాల్ టీ వేవ్ ఉంటుంది. ఇలా కర్వ్డ్గా కాకుండా టాల్ టీ వేవ్ ఉంటుంది. ఆన్సర్ ఈస్ టాల్ టీ వేవ్. ఇన్వర్టెడ్ టీ వేవ్ అన్నది ఇలా టాల్గా కాకుండా కర్వ్డ్గా కాకుండా టీ వేవ్ కిందకు ఉంటుంది ఇలాగా, అది క్రానిక్ ఎంఐలో వస్తుంది. సో దిస్ ఇస్ ఇన్వర్టెడ్ టీ వేవ్ అన్నది క్రానిక్ ఎంఐలో ఉంటుంది. క్రానిక్ ఎంఐ పేషెంట్స్ యొక్క ఈసీజీలో ఇన్వర్టెడ్ టీ వేవ్ అని ఉంటుంది అండ్ అక్యూట్ ఎంఐ పేషెంట్స్లో వచ్చి ఈసీజీలో టాల్ టీ వేవ్ ఉంటుంది, టాల్ పీక్ టీ వేవ్ ఉంటుంది.